నిజమైన పేదలు నిల్వ నీడలేనోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఎవరికి ఇండ్లు ఇయ్యాలనో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాదు నిర్ణయం చేసేది. గ్రామ సభలల్లో ఆ ఊరి జనం నిర్ణయం తీసుకుంటారు. పారదర్శకంగా మేము ఇండ్లు ఇస్తాం, లంచాలకు లొల్లులకు అవినీతికి తావు లేకుండా పేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు. కానీ కింది స్థాయిలో ఎట్లున్నదో చూడండి. ఓర్ని ఇందిరామిన్లు సలగుండా కాలు బూట్తోని పెడా పెడా చంపుతున్నాడు. ఇందిరామిన్లు చుట్ల ఎక్కడ పొరపాటు జరిగిందో నడుమిట్లుండి నీకు ఇల్లు ఇప్పిస్తా అని నమ్మ వాళ్ళకి రాకుండా చేసిండ్రో ఏం జరిగిందో తెలియదు. కానీ ఇల్లు ముచ్చట మాట్లాడటానికి వచ్చిన వాళ్ళ నడుమ ఇగో గిట్ల కొట్లాట జరిగింది. ఎవరో నర్సయ్య కాడికి రమ్మంటే రాలేదు, నువ్వు అనుడితోనే కోపం కొండలెక్కింది. అప్పటికే కాలు నుంచి తీసి స్టూల్ మీద పెట్టుకున్న బూటును అందుకొని ఏడా పెడా చంపిండు. చూస్తే బాక్క పలసగానే ఉన్నాడు మనిషి, గాని కోపంతో ఊగిపోతున్నాడు. ఎంతమంది ఆపినా ఆగుతలేడు. అవతల మనిషి తప్పున్నదా లేకుంటే ఇతగాడే కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చేస్తున్నా అనేది మనకు తెలియదు. కానీ ముక్కులు ఉబ్బిచ్చి ఊరుకులాడుతున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండల ఆఫీస్ ముందైందట ఈ పంచాది. ఇండ్ల ముచ్చట మాట్లాడుకుందాం దాని పిలిచి నన్ను బూట్తోని కొడతావా అని ఈ మనిషి అంటున్నాడు. సర్కార్ పేదలందరికి ఇండ్లు ఉండాలి అని పథకం పెడితే వీళ్ళేమో ఇట్లా చేస్తున్నారు. కొట్టుకున్నట్ల మమ్మలను మించిన కార్యకర్తలు లేరు అన్నట్టు చేసిండ్రు. మరి దీని మీద వాళ్ళ పాటోలే ఇందిరమ్మ ఇండ్లను పలహారం తిరగ వంచుకుంటే మా పరిస్థితి ఏం కావాలంటున్నారట అసలు ఇండ్లు కావాల్సిన వాళ్ళు. ఈ ముచ్చట మటుకు పార్టీ పెద్దల దాకా చేరితే లీడర్లు ఎసొంటి నిర్ణయం చేస్తారో ఈ లొల్లులు బంద్ అయ్యే ఉపాయం ఏం చేస్తుందో చూడాలి. ఈ నడుమ కాంగ్రెస్ సర్కార్ మీద ఒంటికాల మీద లేచిన బీజేపీ లీడర్ ఎవరన్నా ఉన్నారంటే అది ఈటెల రాజేందరే. అప్పు పుడతలేదు, నన్ను ఘోషణ ఒక్క పైసా లేదు, దొంగ లెక్క చూస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలకు శాతగాకపోతే రాజీనామా చేయమని సవాలిస్తుండు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ లీడర్ జగ్గారెడ్డిలకు ఈటలకు నడుమ మాటల యుద్ధం జరిగింది. ఇదంతా అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, దీని మీద బీజేపీ పార్టీలు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు అనేది చాలా మంది డౌట్ ఉంది తెలంగాణలో. మరి గదేందో తెలుసుకుందాం పాండ్రి. బీజేపీ పార్టీలో ఈటెల రాజేందర్ది ఒంటరి పోరాటం అన్నట్టే ఉన్నదట. కాంగ్రెస్ సర్కార్ మీద కయ్యమని ఫైటింగ్ చేస్తే ఒక్కలంటే ఒక్కలు కూడా పువ్వు గుర్తు పార్టీ లీడర్లకు సపోర్ట్ చేస్తలేరట. ఈటెలకు సపోర్ట్ చేస్తే బీజేపీ పార్టీకి ఏమన్నా నష్టం అనుకుంటురో లేకుంటే పువ్వు గుర్తు లీడర్లకు నష్టం అని అనుకుంటురో తెలియదు. కానీ ఒక్కరు సపోర్ట్ చేస్తలేరు. బీసీ లీడర్ అని అంటారు. కానీ అసలు నీది ఏ కులమో చెప్పు అని కాంగ్రెస్ పార్టీలు కొందరు ముదిరాజు కుల పోళ్ళు అడిగినరు. దానికి ఈటెల సపోర్ట్ చేయలేదు, సొంత పార్టీలు కూడా సపోర్ట్ చేయలేదు. ఆ ముచ్చటేమన్నా పార్టీకి తక్లీఫ్ అవుతుంది అనుకున్నారో లేకుంటే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన ఈటెల కమలం పార్టీలో పెద్ద లీడర్ అయితే ఎట్లా, ఎన్నో ఏండ్ల నుంచి పువ్వు గుర్తు పార్టీలు ఉన్నోళ్ళం మేమేం కావాలనుకున్నారో తెలియదు. కానీ ఈటెల ముచ్చట అంటేనే ఇసుకుపడుతున్నారట. అసలే ఇప్పుడు పార్టీకి ఎవరు అధ్యక్షుడిని చేయాలి అని నిర్ణయం ఢిల్లీ పెద్దల చేతులు ఉన్నది. తెలంగాణలో ఉన్న లీడర్లంతా నేనంటే నేనే అని పోటీలు పడుతున్నారు. అసొంటప్పుడు సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే ఈటెలకే అధ్యక్ష పదవి దక్కుతుందని వంత పాడతలేరు కావచ్చు. అంతేకాదు వచ్చే ఎన్నికలలో గెలిస్తే బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అంటున్నది. అది పుసుక్కున్న ఈటెల రాజేందర్ అయితే మేమంతా ఎటు పోవాలి అని నోటి మీద ఏలేసుకున్నట్టు చేస్తున్నారట. ఇవన్నీ కాకుండా పార్టీని కాదని ఈటెల రాజేందరే కాంగ్రెస్ మీద కయ్యానికి కాలు దువ్వి పెద్ద లీడర్ అయిదామని అనుకుంటున్నాడని సపోర్ట్ చేస్తలేరో ఏమో తెలియదు. కానీ ఉద్యమ లీడర్ ఈటెల రాజేందర్ పువ్వు గుర్తు పార్టీలా ఒంటరి అయ్యేటట్టే ఉన్నాడు అని అంటుర్రు బీజేపీ పార్టీ లీడర్ల తీరు చూస్తున్న పబ్లిక్.